నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా కువైట్ ప్రభుత్వంలోని మంత్రిత్వ శాఖకు సంబంధించిన అన్ని విభాగాల అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా కువైట్ వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు కువైట్ లోని షాపులను తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క షాపులలో పబ్లిక్ అథారిటీ ఫర్ ఇండస్ట్రీ PAI 25 షాపులకు హెచ్చరికలు జారీ చేశామని చెప్పి, అలాగే నిబంధనలకు విరుద్ధంగా చట్టాలను పాటించనందుకు 4 షాపులను మూసివేశామని చెప్పి సంబంధిత అధికారులకు ఈ యొక్క కేసులను బదిలీ చేసినట్లు అధికారులు తెలియజేశారు. అలాగే వాణిజ్య పరిశ్రమ శాఖకు సంబంధించిన 8 మంది సభ్యులతో కూడిన అధికారులు కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే నకిలీ వస్తువులు ఎక్కువైపోయాయి. అలాగే ఒరిజినల్ బ్రాండ్ కు సంబంధించిన స్టిక్కర్లు ఏవైతే ఉన్నాయో నకిలీ వస్తువుల మీద అలాగే అంటించి ఎక్కువ ధరకు అమ్మివేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే చాలా మంది సఫర్ కు వెళ్లేటప్పుడు కువైట్ లో షాపింగ్ చేస్తూ ఉంటారు. చేసేటప్పుడు మంచి షాపింగ్ మాల్ లోనే చేయండి. మీకైతే ఒరిజినల్ వస్తువులు అయితే దొరుకుతాయి. ఎక్కడైనా కానీ షాపులలో కానీ చేస్తే గాని, మాలియా కానీ ఇతర ప్రాంతాలలో చేస్తే కానీ అక్కడ ఎక్కువగా నకిలీ వస్తువులు దొరికే అవకాశం ఉందని చెప్పి అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.